దత్తాత్రేయ స్వామి టెంపుల్ వస్తుంది. ఈ దత్తాత్రేయ టెంపుల్ కొంచెం ముందుకెళ్తే ఒక చిన్న గుట్ట ఉంటుంది. ఆ గుట్ట దగ్గరికి మనం ఇప్పుడు ఎగ్జాక్ట్గా వెళ్తున్నాం. అక్కడ నేను షాడో వీడియోస్ అసలు ఎలా తీసానో, ఏ టైంకి తీసానో ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తా, చూసేద్దాం రండి. ఎగ్జాక్ట్గా ఇదే ప్లేస్లో నేను రీల్ తీస్తుండే. షాడో వీడియోస్ అంటే ఆ షాడో రీల్స్ మీరు ఒకసారి చూస్తే ఒక 15-20 వరకు నేను రీల్స్ చేసిన, ప్రతి ఒక్కటి మిలియన్స్లో ఉంటుండే. ఆ రీల్ కానీ వ్యూస్ ఎట్లా వచ్చినాయంటే, ఎక్కడ వచ్చినాయంటే దాని లొకేషన్ ఇదే. దీనిపైనుండి ఈవినింగ్ టైంలో దీనిపైన నించొని ఎగ్జాక్ట్గా ఇక్కడ కెమెరా పెట్టి దీనిపైన నించొని నేను రీల్స్ చేస్తుండే. ఎగ్జాక్ట్గా ఇదే ప్లేస్లో నేను షాడో వీడియోస్ తీస్తుండే. ఇప్పుడు సన్లైట్ లేదు. రెగ్యులర్గా అయితే టైమింగ్ అయితే 4 నుంచి 6 వరకు నార్మల్గా టైమింగ్. నేను ఈవినింగ్ టైంలోనే ఇక్కడికి వస్తా. టైమింగ్ అయితే 4 నుంచి 6 వరకు 2 అవర్స్లో ఇక్కడ షాడో రీల్ నేను కంప్లీట్ చేసుకొని వెళ్ళిపోతుండే. చాలా బాగుంటుంది. ఒకసారి పైకి రా, పైన చూపిద్దాం. వీడియో ఆన్ చేసుకునే రా పైకి. ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందంటే ఇక్కడ నుంచి చూస్తే ఏదో ఫీల్. ఎక్కువ టెన్షన్ అనిపించినప్పుడు నేను ఇక్కడికే వచ్చి రిలాక్స్ అవుతాను. ఎంత పీస్ఫుల్గా గ్రీనరీగా ఉంటుంది. రైనీ సీజన్లో ఇంకా బాగుంటుంది. నా రీల్ వైరల్ కాకపోయినా ఏదో ఎక్కువ టెన్షన్ అనిపించినప్పుడు ఇక్కడికి వచ్చి కూర్చుంటే టైం కూడా తెలియదు నాకు. అట్లాంటి ప్లేస్ ఇది. షాడో వీడియోస్ తీస్తున్నప్పుడు ఒక పెళ్ళి చూపులు అనే అట్లాంటి సాంగ్ వచ్చినప్పుడు పందిరి అవసరం ఉండే మాకు. పందిరి అవసరం ఉంది, ఎట్లా పందిరి వేసినామని చాలామంది అడిగారు. కింద చూపించిన డబ్బలు, ఈ 4 డబ్బాలలో మట్టి నింపి కట్టెలు తీసుకొచ్చి దీంట్లో పాతి ఈ పైనకి తీసుకొచ్చి పందిరేసినాం. మనంత పర్ఫెక్ట్ ఎందుకు వచ్చిందంటే కొన్ని ఫ్లవర్స్ ఇంటికి ఎంత తెచ్చినాం, కొన్ని ఇవి. ఇది సమ్మర్ కాబట్టి ఎండిపోయింది. అదే రెయినీ సీజన్లో అవి ఇక్కడ అవి చూపించాడు. రెయినీ సీజన్లో అట్లుంటుండే, సమ్మర్ కాబట్టి ఇట్లా అయిపోయినాయి. అయితే ఈ తీగలతోనే ఒకటి అటాచ్ చేసి పందిర్లాగా వేసినాం దీనిపైన. అప్పుడు మేము రీల్ అట్లా తీసినాం. ఈవినింగ్ టైంలో 5 PM పర్ఫెక్ట్గా సన్సెట్ వచ్చింది. ఈ లొకేషన్ నాకు ఫేవరెట్ అయిన తర్వాత ఈ లొకేషన్కి నేను పెట్టిన పేరు బ్లాక్ ఫోర్ట్. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పెట్టుకొని ఏదో ఒక డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తుండే. అక్కడ వచ్చిన క్లిప్స్ని ఎడిటింగ్లో కవర్ చేసి రీల్ అప్లోడ్ చేస్తుండే. బ్లాక్ షాడో వీడియోస్ ఇట్లా చేస్తుండే నేను. ఇది మన బ్లాక్ ఫోర్ట్ షాడో మిస్టరీ. ఓకే, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్, థ్యాంక్ యూ.